బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబుపై మరోసారి కేసినేని నాని హాట్ కామెంట్స్ చేశారు. లోకేష్ ని సీఎం చేయడమే చంద్రబాబు లక్ష్యం అంటున్నారు ఆయన. అందుకోసం పవన్ కళ్యాణ్ కూడా బాబు మోసం చేస్తారని చెప్తున్నారు కేసినేని నాని. బాబు నన్ను అవమానిస్తే జగన్ అక్కున చేర్చుకొని సీట్ ఇచ్చిన విషయాన్ని ఆయన చెప్పుకొస్తున్నారు. టీడీపీకి 54 సీట్లే వస్తాయని సర్వేలు చెబుతున్నట్టుగా కేసినేని నాని అంటున్నారు. విజయవాడను శ్మశానం చేయాలని చంద్రబాబు చూశారు. అయితే విజయవాడలో ఎయిర్పోర్ట్ కూడా లేకుండా బాబు కుట్ర చేశారని చెప్తున్నారు కేసినేని నాని. విజయవాడను మరో ఓల్డ్ సిటీ చేయాలనేదే బాబు ఆలోచన అన్నట్టు చెప్తున్నారు. 30 ఏళ్లైనా అమరావతి పూర్తి కాలేదని బాబుకి అప్పుడే చెప్పాను అనే విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. కానీ రైతుల భూములను తీసుకొని వాళ్లను మోసం చేశారంటున్నారు కేసినేని నాని. పొరపాటున టీడీపీ గెలిస్తే మళ్లీ గందరగోళమే అవుతుంది. ప్రజలు మరోసారి ఆలోచించాలని చెప్తున్నారు. భూమాఫియాకి కొమ్ము కాసి తండ్రి కొడుకులిద్దరూ రైతులను మోసం చేశారు. పాత అమరావతిని కలుపుకొని కాజా నుంచి రాజధానిగా చేసుంటే బ్రహ్మాండమైన నగరం అయ్యేదన్నారు కేసినేని నాని. విజయవాడ తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పై పొగడతల వర్షం కురిపించారు కేసినేని నాని. సీఎం జగన్ ని ఒప్పించి అభివృద్ధి పనులు చేయించుకునే సామర్థ్యం సమర్థత అవినాష్ కి ఉందన్నారు కేసినేని. మా ఇద్దరు కాంబినేషన్ లో రేపు రాబోయే రోజుల్లో చాలా మార్పులు చేతులు వస్తాయి. ఎవరు ఊహించినంత మార్పు చేతులు ఏదైనా కానీ ముఖ్యమంత్రిగా దగ్గరికి వెళ్ళి సాయం తెచ్చే సమర్థత అవినాష్కి ఉంది. అట్లాగే ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి సాయం తెచ్చే సమర్థత నాకుంది. నేను చూశాను ఆ మధ్యకాలంలో మహానాడు రోడ్డు చుట్టుపక్కల తిరుగుతాయి, అన్ని రోడ్లు వేస్తారు పేమెంట్లు సహా. అభివృద్ధి జరుగుతుంటే ఎంత డబ్బులు అక్కడ వచ్చాయంటే అవినాష్ తీసుకొచ్చాడు. ఎవరినంటే అవినాష్ తీసుకొచ్చాడు. ఎవరన్నా అవినాష్ తీసుకొచ్చాడు. రోజు మా రాము వచ్చి మన అప్రోచ్ రోడ్ బాగాలేదు, మహానాడు రోడ్ మన ఆఫీస్కి వెళ్ళే రోడ్డు అంటే అవినాష్ దగ్గరికి వెళ్ళారా అన్నెండు గడుపుతాం అంటే అవినాష్ చేయించాడు రోడ్డు. అట్లాగే సమర్థత లేకపోతే మంచితనం ఉండి ఒక్కొక్కలేదు. రేపు రాబోయే రోజుల్లో ఈ ఈస్ట్ కాన్స్టిట్యున్సీకి మేమిద్దరం ఒక రక్షణ అందరూ అర్థం చేసుకోవాలి. మాకు నిరాహార వర్గాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అవినాష్ని గెలిపించాలి. నన్ను ఎట్టగా ఆటోమేటిక్ గెలిపిస్తా, దాంట్లో డౌట్ లేదు. అవినాష్ని మటుకి ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపిస్తే మనకు అన్ని రకాలుగా సమర్థుడు, రక్షణ కూడా. నేను ఒక రక్షణ, ఆయన ఒక రక్షణ, డబల్ వాల్ అనమాట. మేము డబల్ రిటైనింగ్ వాల్.